అయ్యారా లేదా? నేను పంపించమంటే పంపిస్తాను మీకు. గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు సార్. ఈ రోజు నేను నా ప్రశ్నకి ఎక్కడ కూడా సూటిగా అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్పట్ల. ఒకటే నా ప్రశ్న, ఇందాక మన లక్ష్మీకాంత్ గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కానీ మాట్లాడతా అసలు ఒక 4-5 వాళ్ళకి నచ్చినటువంటి మీడియా ప్రతినిధులను పిలుచుకొని జగన్ గారు ముందే ప్రిపేర్డ్ స్క్రిప్ట్ ని మాట్లాడి వెళ్ళిపోతున్నారు అనేది మాత్రం మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశాల్లో చాలా స్పష్టంగా గణాంకాలతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి లెక్కలేంటి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలేంటి అనేది స్పష్టంగా గణాంకాలతో వివరిస్తే ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు లేదంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కరి సమాధానం చెప్పట్ల. మరి దాంట్లోనే స్పష్టమవుతుంది ఎవరు తప్పులు చేస్తున్నారు అన్నది. ఈ రోజు సంక్షేమం అభివృద్ధి పైన పోతున్నామని లక్ష్మీకాంత్ గారు అన్నారు. 3,30,000 కోట్లు దాటిపోవడం ఇంకా అభివృద్ధి అంటే ప్రజలు నిర్ణయిస్తారు రేపు రాబోయేటువంటి రోజుల్లో. 3,30,000 కోట్ల అప్పులు 20 నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా చేసినటువంటి చరిత్ర ఉందా? అది చంద్రబాబు నాయుడు గారి రికార్డు. 3,30,000 కోట్లు ఈ రోజు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనటువంటి అప్పుని చంద్రబాబు నాయుడు గారు చేశారు. 3 పార్టీల డబుల్ ఇంజిన్ సర్కార్ రికార్డు ఇది. ఆ తర్వాత ఇంతకు ముందు రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ లేనే లేదు. ఈ రోజు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు చెప్తే ఒక పథకం గుర్తురాదు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే మాత్రం ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అదే విధంగా రైతు భరోసా, అమ్మఒడి, ఇలాంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినా గుర్తొస్తాయి. సార్, గెలుపు ఓటములు సహజం. ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేసినటువంటి మేలు శాశ్వతం. చరిత్ర గుర్తిస్తుంది. ఈ రోజు ఓడిపోయాం కదా అంటే మేమేదో తప్పు చేస్తామని కాదు. ఈ రోజు మమ్మల్ని ఓడించి తప్పు చేస్తామనేటువంటి భావన అనేక వర్గాల్లో కలుగుతుంది. అనేక రకాల ప్రజలు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించామని బాధ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి ఈ ప్రభుత్వ పరిపాలన నిదర్శనం. అప్పుల మీద అప్పులు, ఇచ్చినటువంటి హామీల అమలు లేదు. హామీ పైన చిత్తశుద్ధి ఉందా? దానికి ఆన్సర్ వాళ్ళు చేస్తారు. ఓకే మోహసిన్ గారు, సురేష్ గారు, సరే అసెంబ్లీని పక్కన పెట్టేసేయండి. మీ పరిపాలన బాగలేదు అంటున్నారు. సరే, అసెంబ్లీ వాళ్ళు పక్కన పెట్టేమంటున్నారు. ఆ ఒక్కటి తప్ప, అదే సినిమాలో డైలాగ్ ఉంది కదా, పతి ప్రాణము తప్ప అన్నట్టు ఇక్కడ అసెంబ్లీ తప్ప, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి ముందు అంటున్నారు. మరి ఏంటి చేసే పరిస్థితి ఉందా? సురేష్ గారికి ఆన్సర్ మేము ఖచ్చితంగా సురేష్ గారు ఏంటంటే మళ్ళీ ఆయన కూడా ఒక ఫ్లో